రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, ప్రాణాలకు తెగించి కష్టాలను భరించి నష్టాలకు ఓర్చి చావుకి కూడా భయపడకుండా ముందుకి సాగుతూ ఏడాదికేడాది దాడులు జరుగుతున్నా కూడాను ఎక్కువ సంఖ్యలో బయలుదేరి వెళ్ళి పూర్తి చేసి వస్తున్నటువంటి తీర్థయాత్ర ఏది? ముఖ్యంగా ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ జనాభా శరణార్థులై యావదాస్తిని వదిలిపెట్టి కట్టుబట్టలతో పారిపోయి మొత్తము ఆ ప్రాంతంలో హిందువులు లేకుండా చేసిన తరువాత మిగతా భారతదేశంలోని నలుమూలల నుంచి ఆ ప్రాంతంలో తమ ప్రాణాలని దీపాలుగా వెలిగించి ఉగ్రవాదపు కరిమేఘాల మధ్య చిరుదివ్వులు వెలిగిస్తూ కూడా యాత్రను కొనసాగించారు. అటువంటి యాత్ర ఏది? ఈ ప్రశ్న వేస్తే నిస్సంకోచంగా ఎటువంటి మొహమాటం లేకుండా మనమందరము అమర్నాథ్ యాత్ర పేరు చెప్తాము. అమర్నాథ్ యాత్ర అనాది కాలంగా సాగుతోంది. సాధువులు, సన్యాసులు, యోగులు హిమాలయ ప్రాంతాల్లో ఉండేటటువంటి కొద్దిమంది ప్రతి సంవత్సరం వెళ్ళేవాడు. 1989లో కశ్మీర్ నుంచి హిందువుల పలాయనం జరిగింది. అత్యాచారాల పర్వం కొనసాగటంతో వాళ్ళు ఈ రలీవ్ గలీవ్ జాలివ్ అయితే మీ ప్రాణాలను దక్కించుకోండి, లేకపోతే మతం మారండి, లేకపోతే మీ మహిళల్ని వదిలేసి పారిపోండి. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి హిందువులు పారిపోయి వచ్చారు. 1989లో కశ్మీర్లో నుంచి హిందువుల పలాయనం జరిగింది. 1990 నుంచి యావత్ దేశం నుంచి ప్రజలు అమర్నాథ్ యాత్రకు వెళ్ళడం ప్రారంభమైంది. ఆ రకంగా ఒక ధిక్కారము, ఒక తిరుగుబాటు, ఒక నిషేధానికి, ప్రతిబంధకానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటము అమర్నాథ్ యాత్ర. అందుకే ఉగ్రవాదులు కూడా ఈ అమర్నాథ్ యాత్రను కొనసాగించకుండా ఉండేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కశ్మీర్లో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు ఈ అమర్నాథ్ యాత్రికుల కోసము రేకుల షెడ్లు నిర్మాణం చేయడానికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. దానికి వ్యతిరేకంగా జమ్మూలో ఉన్నటువంటి ప్రజలు పోరాడాల్సి వచ్చింది. జమ్మూ ప్రజల పోరాటంతో కశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాద శక్తులు తోకముడిచాయి. అయితే మిగతా దేశం నుంచి వెళ్తున్నటువంటి తీర్థయాత్రికులు ఎవరైతే ఉన్నారో గత 32 సంవత్సరాలుగా వెళ్తున్నారు. 32 సంవత్సరాల్లో 36 దాడులు జరిగినాయి. ఇన్ని దాడులు జరిగినా కూడాను ఏడాదికేడాది అమర్నాథ్ యాత్ర చేసేటటువంటి తీర్థయాత్రికుల సంఖ్య పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. మొట్టమొదటి దాడి 1990లో యాత్ర ప్రారంభమైంది. 93లో మొట్టమొదటి దాడి జరిగింది. ఆ తరువాత 96 వరకు ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర మీద దాడి జరిగింది. యాత్రికులు నడుస్తున్నటువంటి సమయంలో హఠాత్తుగా వచ్చి ఉగ్రవాదులు దాడి చేయటము, ఏ బస్సులోనో ఎక్కుతున్న సమయంలో దాడి చేయటం, ఈ రకంగా దాడులు జరిగాయి. ఆ తరువాత 2000 సంవత్సరంలో అన్నిటికన్నా భయంకరమైనటువంటి దాడి జరిగింది. ఈ దాడిలో 32 మంది యాత్రికులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. 2001లో రెట్టించిన ఉత్సాహంతో, పట్టుదలతో ఇంకా ఎక్కువ మంది సంఖ్యలో హిందువులు తీర్థయాత్ర చేయడానికి అమర్నాథ్ యాత్రకు వెళ్ళారు. 2001లో తీర్థయాత్రికులపైన గ్రెనేడ్స్ విసిరారు. ఈ గ్రెనేడ్లు విసిరినటువంటి సంఘటన శేష్నాగ్ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాంపు పైన దాడులు జరిగినాయి. అదేవిధంగా ఆ దాడిలో 12 మంది చనిపోయారు, దాదాపు 15 మంది గాయపడ్డారు. అయినా కూడా యాత్రికుల సంఖ్య పెరుగుతూనే వచ్చిందంటే ప్రాణాలకు తెగించి కశ్మీర్ని వదలబోం, పాకిస్తాన్ పన్నాగాల్ని మేము పట్టించుకోమన్నటువంటి పట్టుదలతో జరిగింది. ఆ తర్వాత 2002లో 2006లో అమర్నాథ్ యాత్రికులు వస్తున్నటువంటి బస్సుల మీద దాడి జరిగింది. 2017లో కూడాను యాత్రికులకు సంబంధించినటువంటి టెంట్ లోపల అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో 7 చనిపోయారు, 32 మంది గాయపడ్డారు. దీని వెనుక కూడా ఉగ్రవాద శక్తులు ఉన్నాయని చెప్పి తరువాత దర్యాప్తులు తేలింది. 2017 తర్వాత నుంచి దాడి జరగటం లేదు.
ఎందుకంటే ప్రభుత్వము ఈ దాడికి దాడి జరగకుండా ఎలా నిరోధించాలి, ఎలా తీర్థయాత్రను కొనసాగించాలన్నది ఒక పర్ఫెక్ట్ ప్లాన్ని అమలు చేయటం మొదలుపెట్టింది. యాత్రికులందరినీ సమూహాలుగా తీసుకువెళ్ళటము, వాళ్ళకి సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, అదేవిధంగా సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఆ తర్వాత పోలీస్, జమ్మూ కాశ్మీర్ పోలీస్, వీళ్ళందరూ కూడాను రక్షణ భద్రత కల్పించి ఈ రక్షణ భద్రత కవచం మధ్య నుంచి, వలయం మధ్య నుంచి యాత్రికులు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు. వాళ్ళు ఎక్కడ ఆగాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ భోజనం చేయాలి, ఇవన్నీ కూడాను నిర్ధారించి తీసుకువెళ్ళటం జరిగింది. 2017 నుంచి డ్రోన్ల ద్వారా పైనుంచి మొత్తం యాత్ర రూట్ అంతా కూడా చూడటం జరుగుతుంది. అదేవిధంగా శాటిలైట్ ఫోన్స్ ద్వారా సిఆర్పిఎఫ్ మొత్తం యాత్రని పర్యవేక్షిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం యాత్ర జూలై 3 నుంచి మొదలుపెట్టి ఆగస్టు 9 వరకు, అంటే దాదాపు 36 రోజుల పాటు జరగబోతోంది. ఈ యాత్రలో ఈసారి అయితే అమర్నాథ్ యాత్రికుల వాహనాలు వెళ్తున్న సమయంలో మిగతా సైడ్ రోడ్స్ నుంచి వేరే వాహనాలు రావడము, వాటిని ఢీకొనే అవకాశము లేకుండా చేసేందుకు మొత్తం అంతా కూడా బ్లాక్ చేయడం జరిగింది. జామర్స్ని పెట్టి మిగతా వాహనాలు రాకుండా చేయటం జరుగుతోంది. శాటిలైట్ ఫోన్ తోటి సిఆర్పిఎఫ్ మొత్తం కూడాను దారంతా పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా యాత్రికులందరికీ కూడాను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడీలు ఇవ్వడం జరుగుతోంది. వాళ్ళు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ సిబ్బంది, భద్రతా సిబ్బందితో సంబంధాలు కలిగి ఉండేలాగా, ఏ సమస్య వచ్చినా తెలియజేసేలాగా వీలు కల్పించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడీలు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఇదే కాకుండా మొత్తము యాత్ర అంతా కూడాను పూర్తి భద్రతను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈసారి ఈ 38 రోజుల యాత్ర, ఇందాక 36 అని చెప్పాను, లెక్క పెడితే 38 వస్తుంది. ఈ 38 రోజుల యాత్ర కోసము 50,000 మంది సిబ్బందిని భద్రత కోసం ఈ సంవత్సరం కేటాయించబోతోంది. ముఖ్యంగా పహల్గాం సంఘటన తరువాత భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గటం లేదు. రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతున్నాయి, పెద్ద ఎత్తున రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంవత్సరం 5 లక్షల మంది వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకని వీళ్లకు ఈ 5 లక్షల మంది కోసం 50,000 మంది సిబ్బందిని పెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 2017 తర్వాత దాడి జరగలేదు. ఎందుకంటే అమర్నాథ్కి సంబంధించిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వచ్చింది. గమనించవలసిన విషయం ఏంటంటే 2 రూట్స్ ఉంటాయి అమర్నాథ్కి వెళ్ళటానికి. అమర్నాథ్కి వెళ్ళిన ప్రతి వాళ్ళకి తెలుసు. ఒకటి పహల్గాం ద్వారా, ఇది 48 కిలోమీటర్ల దారి, దానికన్నా ఒక 14 కిలోమీటర్ల దారి ఉంటుంది, అది బాల్తల్ మీదుగా వెళ్తారు. పహల్గాం ద్వారా వెళ్ళేటటువంటి దారి సులువైనటువంటి దారి. ఇది కొంచెం ఎక్కువ దూరం అయినప్పటికి కూడా వెళ్ళడం సులువు. బాల్తల్ది దూరం తక్కువ అయినప్పటికి కూడాను చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయాణం అది. ఈసారి పహల్గాం సంఘటన తరువాత జరుగుతున్నటువంటిది కాబట్టి యాత్రికులను ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఎటువంటి దాడి లేకుండా ఎలా తీసుకెళ్ళాలి, ఇదంతా కూడాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. యాత్రికులు కూడా అదే ఉత్సాహంతో వస్తున్నారు. గత సంవత్సరం కన్నా ఎక్కువ మంది ఈసారి అమర్నాథ్ యాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ప్రాణాలకు లెక్క చేయకుండా ప్రకృతితో, పరకీయులతో, ఉగ్రవాదులతో, దేశ వ్యతిరేక శక్తులతో పోరాడుతూ మరి యాత్ర చేయటం, బహుశా ఇన్ని కష్టాల మధ్య, ఇన్ని వ్యయ ప్రయాసలకు మధ్య ప్రాణాలకు తెగించి చేసే యాత్ర బహుశా ప్రపంచం మొత్తం మీద ఇంకొకటి లేదు. అమర్నాథ్ యాత్ర కోసము ఈసారి మళ్ళీ సన్నాహాలు ప్రారంభమవుతున్నాయి. మళ్ళీ అత్యధిక సంఖ్యలో పహల్గాం జరిగినా, 26 మంది చనిపోయినా, ఈసారి కూడా సంఖ్య గతం కన్నా ఎక్కువ ఉండబోతోంది. 5 లక్షలు దాటబోతోందని చెప్పి అంచనాలు తెలియజేస్తున్నాయి. ఇది ఒక రకంగా హిందువుల పోరాట పటిమకి, నేషనలిస్ట్ జాతీయవాద శక్తుల యొక్క ఫైట్ బ్యాక్కి, అడ్డంకులను, అవరోధాలని అధిగమించి ముందుకు వెళ్ళేటటువంటి మొక్కవోని సాహసానికి ప్రతీకగా అమర్నాథ్ యాత్ర నిలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ ఛానల్ను షేర్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.